ఆ రాత్రి ప్రభువుతో ప్రభు మాట్లాడిన తర్వాత విన్న తర్వాత మీరు బైబిల్ అంతా చదువుతుంది. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను అనింది బైబిల్లో. మగసిరి గలవాడై అంటే అర్థం ఏంటి తెలుసా? తనను ఆశీర్వదించే వరకు, తన యొక్క జీవితంలో చేసిన తప్పులను దేవుడు మన్నించే వరకు, దేవుని తోడు తనకు కావాలని, నువ్వు ఉంటేనే నాకు నష్టము జరగదు, నీ ఉంటేనే నాకు కష్టము జరగదు, నీ ఉంటేనే నాకు ప్రాణాపాయ స్థితి నుండి విడుదల కలుగుతుంది, లేకుంటే నా జీవితంలో అనేక అనర్థాలు ఎదురవుతాయి, అనేక కష్టాలు ఎదురవుతాయి, అనేక బాధలు ఎదురవుతాయి, వాటిని నేను భరించలేను, తట్టుకొనలేను. అయితే ఈ స్థితిలో ఎలా ఉండాలండి? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన తోడు నీకు భయాన్ని తీసివేస్తుంది. నువ్వు ఒంటరివైనను సరే, దేనినైనా సాధించడానికి, ముందుకు వెళ్ళడానికి దేవుని తోడు, దేవుని నీడ, దేవుని కాపుదల మనందరికీ అవసరమే. యాకోబు గ్రహించగలిగాడు. ప్రభువుతో తెల్లవారుదులు పోరాడాడు, విజయాన్ని పొందాడు. మోసగాడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. అందుకే నా జీవితంలో నీవు ఒంటరిని ఏనాడు తలంచబాక, ఒంటరినే ఎలా నా జీవితం అని నువ్వు భయపడబాక. దేవుడు అంటున్నాడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట పలుకుతాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏమంటున్నాడు? నిన్ను విడవను.